వాడుకొని ఎన్నికల్లో బస్సులు పెట్టి భ్రమలు కల్పించి మేము రాగానే పెద్ద డిఎస్ చేస్తామని చెప్పి కొండను దవి ఎలుకను పట్టినట్టుంది కాంగ్రెస్ పని. పెద్ద డిఎస్ చేస్తామని చెప్పిండ్రు, 11,000తో వేసిండ్రు. దానివల్ల ఏం జరిగింది? నిరుద్యోగులు నష్టపోతూ ఉన్నారు. వాటికి ఆన్సర్ చెప్పమంటే నోటికొచ్చినట్టు మాట్లాడితే దీని నిరుద్యోగుల వెనుక మీలాగా చిల్లర రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ చేయట్లేదు, భవిష్యత్తులో కూడా చేయదు. ఏదున్నా స్ట్రేట్ ఫార్వర్డే. మేము స్ట్రీట్ ఫార్వర్డు లేకుంటే బ్యాక్ ఎండ్ నుండి చేయాల్సినటువంటి అవసరం మా నాయకుడికి మా పార్టీకి లేదు. ఇలా మీరు చిల్లర రాజకీయాలు వాళ్ళు ఎన్నుకుంటూ చేసి ఇలా వాళ్ళ గోసపుచ్చుకుంటా ఉన్నారు. వాటికి ఆన్సర్ చెప్పాలి. ఇలా బట్టి విక్రమార్క గారు ఆ రోజు చెప్పిండు కదా, అసెంబ్లీలో చెప్పిండు కదా, 1:50 కాదు 1:100 పెంచాలని. వీడియో చూపిస్తా, మీరు చెప్పిందే. గ్రూప్ 1 సంబంధించి చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి. కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది ఎవరు చెప్పిండ్రు? ఈ మాట ఎవరు చెప్పిండ్రు? ఇలా మీరు కాదా చెప్పింది? నాలుకనా తాటి మట్టనా? అది కాంగ్రెస్ పార్టీ అంటేనే వంచనకు నయవంచనకు కేరఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. అబద్ధాలకు నిర్బంధాలకు అణిచివేతకు కేరఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అంటే ఏ పర్సెప్షన్లో చూసినా కరప్షనే ఉంది, వేరేదేం లేదన్నా. కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని అబద్ధాలే. మోసం చేసిండ్రు మీరు నిరుద్యోగుల పట్ల. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండ్రు. జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రా మీరు? అసలు జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని చెప్తున్నారు ముఖ్యమంత్రి. నేను అది కూడా వినిపిస్తా మీకు. మీరు అధికారంలో వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పారు. దాదాపు 5 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. పైగా చూడనట్టు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకటించినాం, నోటిఫికేషన్స్ ఇచ్చినాం, 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మెగా క్వశ్చన్ లోనే లోపం ఉంది. జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ అనౌన్స్. జాబ్ క్యాలెండర్ గురించి కూడా అధ్యక్ష ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని మేము కాన్స్టిట్యూట్ చేశాం. దానికి కావాల్సిన నిధులు కేటాయించాం. దానికి కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేసుకునే క్రమంలో ఉన్నారు. తప్పనిసరిగా అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల సంబంధించిన సమాచారం అంతా వారికి ఇచ్చేసి కొద్ది రోజుల్లోనే, ఏ ఇబ్బంది లేదు సార్, కొద్ది రోజుల్లోనే డెఫినెట్ గా మేము ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ని డిక్లేర్ చేస్తాం. గంటా చక్రపాణి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా మేము ఎన్నికలకు ముందు ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్పినాం. ఉద్యోగ క్యాలెండర్ ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాలు ఏమైనా అడిగిన వాళ్ళు వీళ్ళే. ఇది ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి ముగ్గురు 3 రకాల మాటలు మాట్లాడిండ్రు. ఎవడు దొంగ ఇండ్లా? నిరుద్యోగులను పట్టుకొని చిల్లరగాళ్ళు అంటుండ్రు. చిల్లరగాళ్ళు ఎవడిండ్లా? ఇంకో విషయం చూపిస్తా. మీరు ముగ్గురు 3 రకాలు మాట్లాడిండ్రు కదా. జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని చెప్పిండ్రు. ఒక ఆయనే వాటికి కావాల్సినటువంటి పరికరాలన్నీ తయారు చేసుకుంటున్నాము, నిధులు సమకూర్చుకుంటున్నాము, సమయం పడుతుందని చెప్పిండు. ఇంకో ఆయన ఏం చెప్పిండు? మంత్రి నిన్న మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మేము ఇయ్యలేకపోయినాం, ఇస్తామని చెప్పిండు. మీరేం చెప్పిండ్రు? మీ మేనిఫెస్టోలో ఏం పెట్టిండ్రంటే, ఇది దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఇది బుక్. ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరము లోపే ఇస్తామని చెప్పిండు.
ముఖ్యమంత్రి మాట్లాడినది ఆ వీడియో కూడా ఉంది. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల ఇస్తా అని చెప్పిండ్రు.